See, how to draw the graph of trigonometric functions: sin x, cos x, tan x, secant x, cosecant x, and cot x. In the last class, I had explained with x and y values, with values 0, 90, 180, 3 pi by 2, 2 pi. Similarly, minus pi by 2, at minus pi, at minus 3 pi by 2, at minus 2 pi. సో అలా ఇప్పుడు వాల్యూస్ మనకి ఎక్కడ అవసరం ఉండదు. జస్ట్ ఐపీలో డ్రా ది గ్రాఫ్ ఆఫ్ sin x, డ్రా ది గ్రాఫ్ ఆఫ్ cos x అని ఐపీలో 2 మార్క్స్ ఇచ్చినప్పుడు అది కూడా వేరు కంపల్సరీ కావాలి కాదు. సో విత్ వాల్యూస్ మనకి ఎక్కడ అవసరం ఉండదు. సో వీ నీడ్ జనరల్ గ్రాఫ్స్. సి ఆల్ ఆఫ్ యూ హౌ టు డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. గ్రాఫ్ ఆఫ్ sin x, గ్రాఫ్ ఆఫ్ sin x నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, సో ఆల్ ఆఫ్ యూ నో దట్ గ్రాఫ్ ఆఫ్ sin x cos x బెల్స్ డౌన్వర్డ్ బెల్, అప్వర్డ్ బెల్ అలా వస్తాయి అని ఐడియా ఉంది కదా. సో ఇలా స్టార్ట్ చేస్తాను. నాకు ఎక్కడైనా గ్రాఫ్ ఆఫ్ sin x అవసరమైతే నేను ఎలా డ్రా చేస్తానో చూడండి, అదే ఫాలో అవ్వండి. మీరు కూడా sin 0 0 ఇక్కడ స్టార్ట్ చేయండి. sin 0 0 రైట్, ఇలా ఎక్స్టెండ్ చేయాలి అప్ టు ఇన్ఫినిటీ. సేమ్ upward కదా, downward వస్తుంది, ఇలా ఎక్స్టెండ్ చేస్తుంది. దిస్ ఈజ్ గ్రాఫ్ ఆఫ్ sin x. నౌ వాల్యూస్ తీసుకోండి. 0 sin pi by 2 1 కదా, pi by 2 pi. సో విత్ డిఫరెన్స్ pi by 2 pi by 2 తీసుకోండి. 3 pi by 2 2 pi ఎట్సెట్రా. సేమ్ minus pi by 2 minus pi minus 3 pi by 2 minus 2 pi minus 5 pi by 2 etc. So this is graph of sin x. sin 0 0 ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇలా వెల్స్ ఇలా డ్రా చేసుకుంటా వెళ్ళండి. ఓకే. సిమిలర్లీ see the graph of cos x. సేమ్ graph of cos x అలా డ్రా చేస్తాం. 0 కదా. we know that cos 0 1 1 అంటే హైయెస్ట్ వాల్యూ కదా, అంటే ఇలా ఎక్స్టెండ్ చేసేయండి. అటు ఇటు ఎక్స్టెండ్ చేసేయండి వెల్స్. ఇప్పుడు వాల్యూస్ 0, this is pi by 2, this is pi, this is 3 pi by 2, this is 2 pi, plus pi by 2, plus pi by 2, plus pi by 2 and so on. Same on right hand side. Minus pi by 2, minus pi, minus 3 pi by 2 and so on. So values 99% ఎక్కడ అవసరం అవుతుంది. See the graph of tan x. tan x ఎలా డ్రా చేయాలి? tan x ఎలా డ్రా చేయాలంటే, ఫస్ట్ డ్రా ది గ్రాఫ్ బిట్వీన్ minus pi by 2 and pi by 2. ఇలా వస్తుంది. బిట్వీన్ minus pi by 2 and pi by 2 ఇలా వస్తుంది గ్రాఫ్. ఇలా ఇదే షేప్ అటు ఇటు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇలా నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇలా స్టార్ట్ చేయండి. సో ఇది కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి. And so this is graph of tan x. Okay. So graph of tan x alaga first to draw the graph of tan x lies between minus pi by 2 and pi by 2. Tan pi by 2 not defined. అక్కడ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఫిలప్ చేయండి. గ్యాప్ అంటే ఏంటంటే అది ఎసిమ్టోట్ అంటారు. ఎసిమ్టోట్ అంటే దీని గురించి క్లియర్గా సెకండ్ ఇయర్లో వస్తుంది. If the curve touches the line at the point of infinity, అంటే మనకి కంటికి కనపడదు. At the point, if the curve touches the curve at the point of infinity, then that one is called asymptote. అంటే this graph touches this line at infinity. Infinity దగ్గర టచ్ చేస్తుంది మీనింగ్ అలా. సో ఇది 3 pi by 2. ఇక్కడ కూడా నాట్ డిఫైన్డ్ చెప్పుకున్నాం కదా. tan pi by 2 నాట్ డిఫైన్డ్, tan 3 pi by 2 నాట్ డిఫైన్డ్, tan 5 pi by 2 నాట్ డిఫైన్డ్ etc. సో if we need graph of tan x anywhere, see నేను ఎలా డ్రా చేస్తానంటే y axis x axis డ్రా చేస్తాను. ఆరిజిన్ ఈ సైడ్ minus pi by 2, ఈ సైడ్ pi by 2, ఆ మధ్యలో ఇలా డ్రా చేసేది. దీని అటు ఇటు కాపీ చేసేసేది, ఎక్స్టెండ్ చేయండి. నెక్స్ట్ సిమిలర్లీ graph of cot x. graph of cot x, if we need graph of cot x anywhere, నేను ఎలా డ్రా చేస్తానంటే between 0 and pi decreasing, అది ఇంక్రీజింగ్, ఇదేమో డిక్రీజింగ్ ఇలా వస్తుంది.
మధ్యలో పై బై cot pi by 2 0, cot 0 not defined, cot pi కూడా not defined. So graph, if you need anywhere graph of cot x, first to draw the graph of cot x lies between 0 and pi by 2 like this. ఇలా డ్రా చేయండి. ఇది ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. And so on. Pi by 2, 3 pi by 2, 5 pi by 2 and so on. It will extend చేసుకోండి. And so on. Okay. Similarly, graph of secant x and cosecant x. అవి తక్కువ యూజ్ చేస్తాము secant x and cosecant x. అందుకే రీస్లో ఈ 4 రెగ్యులర్ యూజ్ చేస్తాము. సో ఆటోమేటిక్గా రీస్లోకి మీకు కొన్ని సమ్స్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత సో గ్రాఫ్ ఆఫ్ secant x నాకు ఎక్కడైనా అవసరం అయితే అంటే బేసిక్గా ఐడియా ఉండాలి మామూలుగా. ఇప్పుడు sin x cos x ఎలా ఐడియా ఉండాలి, ఇలా బెల్స్ వస్తాయని ఐడియా ఉండాలి. ఓకేనా. గ్రాఫ్ ఆఫ్ tan x ఎలా ఐడియా ఉండాలి మనకి, బేసిక్గా బిట్వీన్ -π/2 and π/2 ఇలా వస్తుందని ఐడియా ఉండాలి. సిమిలర్లీ గ్రాఫ్ ఆఫ్ cot x లైస్ బిట్వీన్ 0 and π ఇలా వస్తుందని ఐడియా ఉండాలి. దాన్ని అటు ఇటు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సిమిలర్లీ గ్రాఫ్ ఆఫ్ secant x and cosecant x కూడా secant x cosecant x graph not lies between -1 and +1. Graph of sin x and cos x lies between -1 and +1 kada. Secant is reciprocal of cos, sin is reciprocal of cosecant. Therefore, graph of secant x and cosecant x does not lies between -1 and +1. One above to the 1, below to the -1. మళ్ళీ గ్రాఫ్ ఆఫ్ secant x కూడా అంతే. అప్వర్డ్స్ బెల్, నెక్స్ట్ డౌన్వర్డ్స్ బెల్, అప్వర్డ్స్ బెల్, డౌన్వర్డ్స్ బెల్ అలా ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట. సో గ్రాఫ్ ఆఫ్ secant x నాకు ఎక్కడైనా అవసరమైతే ఏం చేస్తానంటే నాకు అంటే ఫస్ట్ బేసిక్గా అందులో ఎలా తీసుకోవాలంటే వాట్ ఈజ్ secant 0, ఫస్ట్ బేసికల్లీ డస్ నాట్ లైస్ బిట్వీన్ -1 and +1 ఐడియా ఉండాలి. ఈ మధ్యలో గ్రాఫ్ రాదు, 1 అబోవ్ కానీ 1 బిలో కానీ ఐడియా ఉంటుంది గ్రాఫ్. వాట్ ఈజ్ secant 0, గ్రాఫ్ ఆఫ్ secant x, secant 0 అంటే 1 కదా, అంటే ఇలా వస్తుంది అప్వర్డ్స్ బెల్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ డౌన్వర్డ్స్ వస్తుంది. ఇప్పుడు -1 లోపే ఉండాలి. -1 దగ్గర ఇది అయిపోయింది కదా, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది కదా, ఇక్కడ ఇలా వస్తుంది. అలా అప్వర్డ్ బెల్, డౌన్వర్డ్ బెల్, అప్వర్డ్ బెల్, ఎట్సెట్రా. సో 0, π/2, π, 3π/2, 2π, ఎట్సెట్రా. సేమ్ cosecant x గ్రాఫ్ కూడా అలాగే వస్తుంది. బట్ cosecant 0 నాట్ డిఫైన్డ్, cosecant π/2 1 -1, cosecant π/2 వాల్యూ 1. కాబట్టి at 0 షేప్ ఉంది కదా, at 0 secant x ఎలా వస్తుందో at π/2 అలా వస్తుంది. నెక్స్ట్ ఇది ఎక్స్టెండ్ అవుతుంది. డౌన్వర్డ్స్, అప్వర్డ్స్, ఇది అప్వర్డ్స్ కదా, నెక్స్ట్ డౌన్వర్డ్స్, నెక్స్ట్ అప్వర్డ్స్, నెక్స్ట్ డౌన్వర్డ్స్, అలా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ graphs of trigonometric functions. ఓకే. secant x cosecant x రేర్గా యూజ్ చేస్తాము. ఇప్పుడు అడ్వాన్స్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కడైనా అవసరం అవుతాయి గ్రాఫ్స్ యూజ్ చేసి. బట్ సైన్, కాస్, tan, cot మాత్రం కంపల్సరీ అందరూ నేర్చుకోవాల్సిందే. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గ్రాఫ్ ఆఫ్ sin, if we need graph of sin x anywhere, sin 0 0 అయిపోయింది. గ్రాఫ్ ఆఫ్ cos x, cos 0 1, ఓకే అయిపోయింది. గ్రాఫ్ ఆఫ్ tan x, ఫస్ట్ డ్రా ది గ్రాఫ్ ఆఫ్ cos x బిట్వీన్ -π/2 and +π/2 ఇలా డ్రా చేయండి. దీన్ని ఎక్స్టెండ్ చేసి అటు ఇటు. ఓకే. గ్రాఫ్ ఆఫ్ cot x బిట్వీన్ 0 and π డ్రా చేయండి ఫస్ట్ ఇలాగా. నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసి ఇంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ అండ్ సో. ఓకే. ఈ 4 మాత్రం కంపల్సరీ మినిమం. secant x cosecant x ఆటోమేటిక్ వచ్చేస్తాయి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయిపోతాయి. రైట్. దిస్ ఈజ్ అబౌట్ graphs of trigonometric functions. Now I am going to explain transformation of graphs.
ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే ఇవన్నీ డైరెక్ట్ గ్రాఫ్ ఆఫ్ sin x అయిపోయింది కదా. సిమిలర్లీ హౌ టు డ్రా వర్కింగ్ రూల్స్ ఆఫ్ డ్రాయింగ్ గ్రాఫ్ ఆఫ్ sin 2x, sin of x by 2, sin of x plus pi by 4, sin of x minus pi by 4, 2 into sin of x plus pi by 4, 2 plus sin of x plus sin x, 2 minus sin x whole divided by 2. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తం 13 ఉంటాయి. సో ఆ 13 రూల్స్ చెప్పినప్పుడు అర్థమైనా తర్వాత మర్చిపోతూ ఉంటారు జనరల్గా ఎలా డ్రా చేయాలని. బట్ ప్రాబ్లమ్స్ అంటే క్యాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ ఎక్కడ యూజ్ చేయాలి, క్యాలిక్యులస్ని యూజ్ చేస్తారు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్ని. సో ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ మొత్తం అయిపోయేటప్పుడు మీకు ఆటోమేటిక్గా హౌ టు డ్రా ది గ్రాఫ్ ఆఫ్ sin 2x, sin 3x, sin of x by 2 ఎట్సెట్రా అనేది మీకు రిజిస్టర్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం చేస్తేనే అప్లై చేస్తేనే రిజిస్టర్ అవుతుంది మీకు, లేకపోతే ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఓకే, సో సి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ట్రిగ్నోమెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్ కాదు, గ్రాఫ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్. Transformation of graphs. First one, see, graph of f of x implies graph of f of x plus k. First one, first transformation. Graph of f of x plus k. So if we have or if we know the graph of f of x, then working rule of drawing graph of f of x plus k. K is any real number, negative or positive or integer or non-integer, rational or irrational. Okay, any real number. X plus k ఎలా డ్రా చేయాలి, working rule. First to draw the graph of f of x. తెలుసు గ్రాఫ్, ఫస్ట్ డ్రా ది గ్రాఫ్ ఆఫ్ f of x, then working rule, each and every value on the x axis needed to diminish by k, needed to be diminished by k. అంటే x axis లో వాల్యూస్ ఉంటాయి కదా, 0, pi by 2, pi 3, pi by 2 ఎట్సెట్రా ఉంటాయి కదా వాల్యూస్. ప్రతి వాల్యూ నుంచి k సబ్ట్రాక్ట్ చేయాలి. k అనే నంబర్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ k కాబట్టి అక్కడ ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. దెన్ ఆటోమేటికల్లీ దట్ గ్రాఫ్ ఈజ్ గ్రాఫ్ ఆఫ్ f of x plus k అయిపోతుంది. చూడు డ్రా చేస్తాం. ఎగ్జాంపుల్ వర్కింగ్ రూల్ ఏంటి, we have to diminish by k the each and every value on the x axis, no change in the y axis. At the same time no change on the y axis. Okay, example చూసారు. Graph of sin x implies graph of sin of x plus y by 4 డ్రా చేస్తున్నాను. చూడండి, గ్రాఫ్ ఆఫ్ మనకి సమ్స్ లో గ్రాఫ్ ఆఫ్ sin of x plus y by 4 అవసరం అవుతుంది ఎక్కడైనా సరే. ఎలాగా అంటే గ్రాఫ్ ఆఫ్ sin x డ్రా చేయండి. ఫస్ట్ sin 0 0 ఇలా స్టార్ట్ చేసాను. అయిపోయింది. దిస్ ఈజ్ గ్రాఫ్ ఆఫ్ sin x. ఓకే, వాల్యూస్ ఏంటి ఇక్కడ 0, here pi by 2, here pi, here 3 pi by 2, here minus pi by 2, minus pi, minus 3 pi by 2 and so on. ఇదేంటి గ్రాఫ్ ఆఫ్ sin x. ఓకేనా, ఇలా డ్రా చేయండి ఫస్ట్. బట్ we need graph of sin of x plus pi by 4. ఏం చేయాలంటే each value on the x axis have to decrease it by pi by 4. అంటే 0 కదా minus pi by 4 చేయండి, pi by 2 కదా minus pi by 4 చేయండి. నెక్స్ట్ సేమ్ minus pi by 4, minus pi by 4, minus pi by 4, minus pi by 4, minus pi by 4 and so on. అయిపోయింది. దిస్ ఈజ్ గ్రాఫ్ ఆఫ్ sin of x plus pi by 4. చెక్ చేసుకోండి కావాలండి. x ప్లస్ లో 0 ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏంటిది 0 minus pi by 4.
when x is minus pi by 4 plus pi by 4 sin 0 0 అక్కడే ఉంది చూడండి ఓకేనా ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం x ప్లేస్ లో when x is ఇది x వాల్యూస్ కదా when x is pi by 2 minus pi by 4 pi by 2 minus pi by 4 plus pi by 4 cancel sin pi by 2 1 అక్కడే ఉంది చూడండి వాల్యూ ఓకేనా సేమ్ అలాగే okay so graph of f of x implies graph of f of x plus k కావాలంటే first draw the graph of f of x then on x axis each value diminished by k decreased by k minus k ఈ x values ఉంటాయి కదా minus k minus k minus k minus k minus k డ్రా చేస్తే సరిపోతుంది okay next second transformation graph of f of x implies graph of f of x minus k ఇందా ప్లస్ k కదా ఇప్పుడు మైనస్ k సో ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసింది గెస్ చేశారు ఆల్మోస్ట్ అందరూ ఇందాక ఏంటి ప్లస్ k దెన్ వర్కింగ్ రూల్ diminished by k decreased by k here minus k therefore working rule increased by k each value on the x axis so example graph of sin x implies graph of sin of x minus pi by 4 we need suppose graph of sin of x minus pi by 4 so what to do first to draw the graph of sin x 0 pi by 2 pi minus pi by 2 minus pi now what is graph of sin of x minus pi by 4 so we have to each x value increased by pi by 4 means plus pi by 4 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 etc. So again check చేసుకోండి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ x ప్లస్ ఏముంది ఇక్కడ 0 plus pi by 4 means pi by 4 when x is pi by 4 minus pi by 4 0 sin 0 0 అక్కడే ఉంది చూడండి వాల్యూ similarly when x is pi by 2 plus pi by 4 if we replace pi by 4 cancel sin pi by 2 one value అక్కడే ఉంది చూడండి okay right so plus k implies we have to decrease it by k minus k implies we have to increase it by k next third transformation graph of f of x implies graph of f of kx then working rule first to draw the graph of f of x then so guess చేసారు almost సగం guess చేసారు చూడండి ఇందా ప్లస్ k ఉంటే డిక్రీజ్ సబ్ట్రాక్ట్ చేసి మైనస్ k ఉంటే యాడ్ చేసి ఇంటూ k కాబట్టి ఏం చేయాలి బై k చేయాలి బై k ఉంటే ఇంటూ k చేయాలి ఓకే అయిపోయింది గ్రాఫ్ సో వర్కింగ్ రూల్ we have to divide with k each value on the x axis okay so each and every value on the x axis needed to be divided by k when k is multiple of x see example graph of sin x implies suppose graph of sin 2x kavali working rule first to draw the graph of sin x 0 pi by 2 pi 3 pi by 2 2 pi now graph of sin 2x కావాలి ఏం చెప్తున్నాం by 2 చేయాలి రైట్ 0 by 2 pi by 2 by 2 pi by 2 3 pi by 2 by 2 2 pi by 2 this is graph of sin 2x అయిపోయింది no changing values on the y axis చెక్ చేసుకోండి 0 by 2 అంటే 0 ఏ కదా sin 0 0 when x is pi by 4 ఇక్కడ వాల్యూ ఎంత pi by 4 కదా 2 into pi by 4 అంటే pi by 2 sin pi by 2 1 వాల్యూ అక్కడే ఉంది చూడండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ when x is pi by 2 2 into pi by 2 x ప్లస్ లో pi by 2 రాస్తే 2 into pi by 2 2 2 cancel sin pi value 0 అక్కడే ఉంది చూడండి వాల్యూ రైట్ సో next transformation graph of f of x implies graph of f of x by k what to do so each and every value on the x axis needed to
multiplied by k కదా by k కాబట్టి into k చేస్తాం. For example, graph of sin x implies graph of sin 3x sin x by 3 కావాలి. Graph of sin x implies graph of this is graph of sin x. Suppose we need graph of sin of x by 3. First to draw the graph of sin x by 3 kada into 3 చేయాలి. 0 into 3 అంటే 0 into 3 into 3 into 3 into 3. So that is the graph of sin of x by 3. So first 4 transformations of graphs was completed. In these 4 graphs, no change on the y-axis because function value not affected from this k. So with this k only x values are affected. So that's why I am changing same corresponding changes to the values on the x-axis. Next, fifth transformation. See, graph of f of x implies f of x plus k. In the f of x plus k. ఇక్కడ f of x plus k. f of x plus k అంటే ఇక్కడ x ఎఫెక్ట్ అవుతుంది చూడండి. f of x ఎఫెక్ట్ అవుతుంది. f of x అంటే ఇది y నే కదా. y అంటే f of x y plus k అన్నమాట. అంటే ఇక్కడ values on the y axis affect అవుతాయి కానీ values on the x axis affect అవ్వవు. So working rule, right? See, working rule of drawing graph of f of x plus k from the graph of f of x. First to draw the graph of f of x. First to draw the graph of known graph of f of x. Then each and every value on the y-axis increase it by k. So adi confuse avvakandi. Indaka f of x plus k then minus k chesam. f of x minus k unte plus k chesam. f of kx unte by k chesam. f of x by k unte into k chesam. Okay, but ikkada ila kaadu plus unte plus minus unte minus into unte into same change, the same corresponding change, not reverse. By unte by, okay na? So daniki we apply cheyandi. So by working rule, first we have to draw the graph of f of x, then no change on the x axis. So change on the y axis is each and every value on x axis needed to be increased by k. See the example. Graph of sin x implies graph of sin x plus 2. So if we need graph of sin x plus 2 anyway, first to draw the graph of sin x. First to draw the graph of sin x. No change on the x values. So graph of sin x lies between 0 and 1 kada. ఈ మధ్యలో వాల్యూస్ ఏమొస్తాయి మనకి sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 ఇలా వస్తాయి. sin 90 అంటే 1. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ 1. సేమ్ -1/2 -1/√2 -√3/2 -1. This is graph of sin x. So if we need graph of sin x plus 2, then working rule, first to draw the graph of sin x, then what to do, each value on the y axis needed to be increased by 2. అంటే అన్ని +2 చేసుకుంటూ వెళ్ళిపోండి. +2 ఉంది కాబట్టి -2 కాదు, అది వేరు. ఓకేనా? సో sin x plus 2 అంటే +2 +2 +2 +2 again +2 +2 +2 +2. So this is graph of sin x plus 2. Okay, same graph of f of x implies graph of f of x minus k. Then same
each y value on the y-axis have to decrease it by k. Decrease it by k. Means minus 2, minus 2, minus 2, minus 2 and so on. Right? Minus 2, minus 2, minus 2, minus 2. Now this is graph of sin x plus 2. Next, seventh transformation. Graph of f of x implies graph of k into f of x. Working rule. Multiply each and every value on the y-axis with k. K to multiply. So for example, graph of sin x implies graph of 2 into sin x అనుకోండి. Graph of sin x implies graph of sin 2x. Sorry, 2 sin x. So each and every value on the y-axis needed to be multiplied by 2. So 2 into 1, 2 into root 3 by 2 into 1 by root 2 into 1 by 2 into 2 into 2 into 2 into 2. So this is graph of 2 sin x. Suppose if we need graph of sin x by 2, same by 2. So 1 by 2, root 3 by 2 by 2 by 2 by 2 etc. So 8 transformations was completed. Next transformation, 9th one. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఎలా గుర్తుపెట్టుకుంటానో చూడండి. అంటే ఏంటంటే ఫస్ట్ 9, 10, 11 చూడండి. Graph of f of x implies graph of minus f of x. Graph of f of x implies graph of f of minus x. Graph of f of x implies graph of minus f of minus x. అంటే ఇవి నాట్ ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. మీకు ఫాలో అవుతున్నారా? ఓవర్గా ప్రస్తుతం మీకు తెలిసింది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ గ్రాఫే కాబట్టి ఎగ్జాంపుల్స్ కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ తీసుకొని చెప్పి అన్ని ఎగ్జాంపుల్స్ కూడా. సో ఇవి నాట్ ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, వీ కెన్ అప్లై దీస్ ట్రాన్స్ఫర్మేషన్స్ టు ఎనీ ఫంక్షన్. ఓకే, సో గ్రాఫ్ ఆఫ్ f of x implies graph of minus f of minus x. అంటే minus suppose f of x is sin x, this is minus sin x. f of x is sin x, this is sin of minus x. అంటే మైనస్ sin x మళ్ళీ. అంటే అలా అన్నిటి కాదు కదా. అలాగే this is minus sin of minus x. సో ఈ 3 ట్రాన్స్ఫర్మేషన్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను చూడండి. All of you know signs of the coordinates in different quadrants. In first quadrant plus plus, in second quadrant minus plus, in third quadrant minus minus, in fourth quadrant plus minus. Okay, and x coordinate, y coordinate, x coordinate x, y coordinate అంటే y కదా. y and f of x అంటే మన ఫంక్షన్స్ ఎప్పుడు కూడా అన్ని y equal to f of x ఇస్తుంటారు, అంటే f of x. So if the point in the first quadrant is x comma f of x, in second quadrant ఏమవుతుందంటే minus x comma f of x, in third quadrant ఏమవుతుందంటే both negative కదా, minus x minus f of x, in fourth quadrant plus minus కదా, అంటే x comma minus f of x. ఓకే, ఇవి. సో ఇప్పుడు వీటిని బట్టి ఈ రెండు అబ్జర్వ్ చేయండి. నో చేంజ్ ఇన్ x, no change in x, but f of x ప్లస్ ఏముంది, మైనస్ f of x ఉంది కదా. అంటే గ్రాఫ్ ఆఫ్ చూడండి, గ్రాఫ్ ఆఫ్ మైనస్ f of ఇదేంటి, x యాక్సిస్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ పాయింట్ 1, 2 అనుకోండి, ఇక్కడ పాయింట్ 1, -2 అనుకోండి. దీన్ని ఏమంటాము, దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు ది x యాక్సిస్ అని మీనింగ్. అలాగే ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, -1, 2, అంటే దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ దిస్ వన్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్.
అంటే y యాక్సిస్ కి ఈ సైడ్ గ్రాఫ్ ఏ షేప్ లో ఉంటుందో లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ అదే షేప్ లో ఉండాలి. సో దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ దిస్ వన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్ అంటే అబవ్ x యాక్సిస్ ఏ షేప్ లో ఉందో బిలో x యాక్సిస్ అదే షేప్ లో ఉండాలి గ్రాఫ్. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటి -1, -2. ఇదేంటనుకున్నారు ఇది దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఎలా వచ్చింది. దిస్ ఈజ్ -1, -2 ఈజ్ ఇమేజ్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. అంటే ఏమవుతుంది మీనింగ్ ఏంటి ఇక్కడ ఏ షేప్ లో ఉంటుందో గ్రాఫ్ ఇక్కడ అదే షేప్ లో ఉంటుంది. ఇక్కడ ఏ షేప్ లో విత్ రెస్పెక్ట్ అది కూడా వస్తుంది విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ అంటే ఇక్కడ ఏ షేప్ లో ఉంటుందో ఇక్కడ అదే షేప్ లో ఉంటుంది. దాని మీనింగ్ అది. సో మరి ఇప్పుడు f of x is image of f of x with respect to x axis. సేమ్ ఇక్కడ -x ఇక్కడ x వాల్యూ మరి నో చేంజ్ ఇన్ f of x అంటే this is image of this one with respect to y axis. This is image of this one with respect to origin. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ రెండు అబ్జర్వ్ చేస్తే x ఏమైనా చేంజ్ అయిందా మారలేదు చూడండి. బట్ f of x ముందు మైనస్ వచ్చింది కదా అంటే -f of x graph of f of x is image of f of x with respect to x axis. ఓకేనా. అలాగే x ప్లేస్ లో మైనస్ ఉంది అనుకోండి దట్ ఈస్ ఇమేజ్ ఆఫ్ దిస్ వన్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. రెండింటికి మైనస్ ఉంది అనుకోండి -x ఉంది -f of x. దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ దట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. అయిపోయింది. సో గ్రాఫ్ ఆఫ్ f of x implies graph of -f of x working rule. దిస్ ఈజ్ చూడండి ఇక్కడ x ప్లేస్ లో ఏం మారలేదు చూడండి x సేమ్ ఉందా f ముందు మైనస్ వచ్చింది కదా అంటే ఇది అన్నమాట ఈ కేస్ అన్నమాట. అంటే దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ దిస్ వన్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే f ముందు మైనస్ లేదు x ముందు మైనస్ వచ్చింది అంటే ఈ రెండు లింక్ అప్ అన్నమాట. f of x లో నో చేంజ్ ఇన్ f of x బట్ x ముందు మైనస్ సైన్ వచ్చింది కదా అంటే దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అన్నమాట. నెక్స్ట్ రెండు మార్కింగ్ చూడండి మైనస్. సో దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. సో ఇవి అంత ఈజీ కాదు. ఎగ్జాంపుల్స్ అర్థం కావాలి. ప్రాబ్లమ్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేస్తే మీకు రీచ్ రావు ఎలా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఈ టైంలో చెప్పి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా అయిపోయి లాస్ట్ లో ఉన్నప్పుడు కూడా 50% స్టూడెంట్స్ కి అది రీచ్ అవ్వదు. అందుకే నేను ఇప్పుడు నాకే గుర్తుండేది ఇలా కనిపించుకుని ఇలా డయాగ్రామ్ వేసుకున్నాను ఇలా ప్లస్ అంటే నాకు తెలుసు అందరూ ఇది చిన్నపిల్లలకు కూడా తెలుసు కదా సైన్స్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ ఇన్ డిఫరెంట్ కోఆర్డినేట్స్ అందరూ తెలుసు కదా ఈ డయాగ్రామ్ వేసుకుని దాన్ని బట్టి చేసేస్తాను. సో ఎగ్జాంపుల్ సపోజ్ గ్రాఫ్ ఆఫ్ sin x implies graph of minus sin x కావాలి. graph of sin x implies graph of minus sin x కావాలి. ఓకే ఏం చేయాలి ఫస్ట్ డ్రా ది గ్రాఫ్ ఆఫ్ sin x sin 0 0 ఇది గ్రాఫ్ ఆఫ్ sin x. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి గ్రాఫ్ ఆఫ్ మైనస్ sin x. అందుకే ఏ కేసు అర్థమైంది x నో చేంజ్ ఇన్ x అండి నో చేంజ్ ఇన్ x ఫ్రంట్ మైనస్ ఉంది కదా అంటే గ్రాఫ్ ఆఫ్ f of x implies graph of minus f of x. graph of f of x implies graph of minus f of x అంటే this is image of this one మైనస్ కదా మైనస్ అంటే ఏమొస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఇదే కదా ఇక్కడ నో చేంజ్ ఇన్ x f ముందు మైనస్ వచ్చింది చూడండి అంటే this is image of this one with respect to x axis అంటే ఈ గ్రాఫ్ చూసి దీని ఇమేజ్ డ్రా చేసుకోవాలి అంటే ఈ పైన ఉన్న బెల్ మరి ఇమేజ్ ఆఫ్ దిస్ బెల్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అంటే ఏమొస్తుంది ఎంత వస్తుంది ఈ ప్లేస్ లో వస్తుంది. సేమ్ ఇమేజ్ ఆఫ్ దిస్ బెల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్ అంటే దీని ఇమేజ్ పైకి వెళ్ళిపోతుంది అంటే ఇలా ఇంకా అర్థమైందా మీకు అలా వచ్చేస్తుంది. సేమ్
ఇక్కడ below an image of this one with respect to x axis ఇది పైన వస్తుంది తెలుగు మీకు అర్థమైంది. సో దట్ ఈస్ గ్రాఫ్ ఆఫ్ మైనస్ sin x. అలా గ్రాఫ్ ఆఫ్ f of x implies గ్రాఫ్ ఆఫ్ మైనస్ f of x ఎక్కడైనా నీడ్ అయితే దట్ ఈస్ ఫస్ట్ డ్రా ది గ్రాఫ్ ఆఫ్ f of x. Now the image, so required graph is image of this one with respect to x axis. అంటే పైన ఉన్న గ్రాఫ్ కిందకు x axis కి పైన ఉన్న గ్రాఫ్ కిందకు వస్తుంది, కింద ఉన్న గ్రాఫ్ పైకి వస్తుంది. We have to flip the graph above x axis to below x axis and as well as below x axis to the above x axis. Next example for graph of f of x implies graph of f of minus x. దీన్ని డ్రా చేస్తున్నాను. అంటే దీనికి ఎగ్జాంపుల్ sin x తీసుకోవట్లేదు నేను, ఎందుకంటే సరే తీసుకుంటే ఏం లేదు మన రూలే అంటే sin of minus x equal to minus sin x కదా, అందుకని చెప్పేది పొద్దు అలాగే వచ్చింది ఏం కాదు ఇది. సో గ్రాఫ్ ఆఫ్ f of x implies గ్రాఫ్ ఆఫ్ f of minus x. సో f ముందు sin సేమ్ ఉంది, x ముందు మైనస్ ఉంది, అంటే ఏం చేయాలి ఫస్ట్ డ్రా ది గ్రాఫ్ ఆఫ్ sin x. sin 0 0 etc. This is graph of sin x. Now I am drawing graph of sin of minus x. f of x implies f of minus x graph ఇందాక ఏం డిస్కస్ చేసాం. This is image of this one with respect to y axis. అంటే ఇలా చూడాలి, y axis కి లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాఫ్ ని ఇటు డ్రా చేయాలి, ఇటు ఉన్న గ్రాఫ్ ని ఇటు డ్రా చేయాలి. అలాగా స్టార్ట్ చేద్దామా. లెఫ్ట్ సైడ్ ఏముంది ఇక్కడ అంటే ఏమి ఇటు కాపీ చేసేది, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బెల్ స్టార్ట్ అవుతుంది కదా, మీకు అర్థమైంది ఇలా వచ్చేస్తుంది. ఇది చూసి నెక్స్ట్ ఏం చేయాలి, ఆ సైడ్ ఇది అటు కాపీ చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది బిలో x యాక్సిస్ బెల్ వస్తుంది కదా, కాబట్టి అంటే sin of minus x equal to minus sin x కాబట్టి రెండు సేమ్ వస్తాయి. బట్ మనకి ఓవర్ రూల్ ఏంటి, f of x implies f of minus x graph working. So this is image of that one with respect to y axis. So what to do, first to draw the graph of f of x, then image. So ఇది ఇటు కాపీ చేయండి, ఇది ఇటు కాపీ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ f of x implies minus f of minus x. దీనికి ఎగ్జాంపుల్ sin x తీసుకోలేము, cos x కూడా తీసుకోలేము. cos x తీసుకోవచ్చా, ఎందుకు ఇంకో గ్రాఫ్ చూడండి, e power x implies minus e power minus x రాసుకుంటాం. అంటే ఫ్రంట్ మైనస్ ఉంది, x ముందు కూడా మైనస్ ఉంది. గ్రాఫ్ ఆఫ్ e power x మీకు స్కూల్లో ఫౌండేషన్ వరకు ఐడియా ఉంటుంది. గ్రాఫ్ ఆఫ్ e power x అంటే ఇలా వస్తుంది, గ్రాఫ్ ఆఫ్ e power x. దాన్ని చూసి గ్రాఫ్ ఆఫ్ e minus e power minus x. What is working rule? Already ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. This is image of this one with respect to origin. With respect to origin అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఉన్న గ్రాఫ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్న గ్రాఫ్ థర్డ్ క్వాడ్రంట్ లోకి వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్న గ్రాఫ్ ఫస్ట్ క్వాడ్రంట్ లోకి వస్తుంది. సేమ్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్న గ్రాఫ్ ఫోర్త్ క్వాడ్రంట్ లోకి వస్తుంది, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్న గ్రాఫ్ సెకండ్ క్వాడ్రంట్ లోకి వస్తుంది. అలా డ్రా చేయాలి. సో గ్రాఫ్ ఆఫ్ దిస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ దిస్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ డ్రా చేస్తాను. సెకండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో గ్రాఫ్ ఏం లేదు కాబట్టి ఈ షేప్ ఇక్కడ రావాలి, ఇదేమో ఇక్కడ రావాలి. ఫస్ట్ ఇది ఇక్కడ డ్రా చేస్తాను అంటే ఇలా వస్తుంది, ఇది ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ e power x, దిస్ ఈజ్ మైనస్ e power minus. చెక్ చేసుకోండి ఇది సేమ్ ఉందా లేదా షేప్, ఓకేనా. అలాగే ఈ రెండు సేమ్ ఉందా లేదా అలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ 12th one. Graph of y equal f of x implies graph of y equal to modulus of f of x. ఇది ఎక్కువ ఇచ్చేస్తాము. Graph of
y equal to f of x implies graph of y equal to modulus of f of x ante first to draw working rule. See, first to draw the graph of f of x, then flip the graph below x axis to the above x axis only. ఓకేనా? అంటే దీని గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత బిలో ఉన్న గ్రాఫ్ ఉంటుంది కదా, దాన్ని పైకి ఫ్లిప్ చేయండి. సేమ్ అదే షేప్ పైకి ఫ్లిప్ చేయండి. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. y equal to sin x implies graph of y equal to sin x implies graph of y equal to mod sin x. First to draw the graph of sin x. Graph of sin x sin 0 0 ఇది స్టార్ట్ చేయండి. బెల్స్ ఓకేనా? అయిపోయిందా? ఇప్పుడు గ్రాఫ్ ఆఫ్ mod sin x చాలా ఈజీ. ఏం చెప్పాను మీకు? ఫ్లిప్ ది గ్రాఫ్ బిలో x axis to the above x axis. above x axis గ్రాఫ్ ఏం చేంజ్ చేయదు. ఈ బెల్ ఉంది కదా, బెల్ అలాగే ఉంచండి. ఈ పైది బిలో ఉన్న గ్రాఫ్ పైకి తీసుకురండి. అంటే ఇలా ఇది ఆల్రెడీ పైన ఉందిగా, వచ్చింది. నెక్స్ట్ కింద ఎలా వస్తుందిగా, దాన్ని మళ్ళీ పైన వేసుకోండి. అండ్ సో సేమ్ ఫ్లిప్ దిస్ గ్రాఫ్ టు above x axis. And so okay, so graph of y equal to f of x implies graph of y equal to mod f of x కాదు, graph of f square x, graph of f power 4, graph of f power 6 అవి కూడా ఇలాగే వస్తాయి. కాకపోతే షేప్ కొంచెం మారిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు mod f of x ఇలా వచ్చింది కదా, f స్క్వేర్ అనుకోండి ఇలా వస్తుంది. f పవర్ 4 అనుకోండి ఇంకా షార్ప్గా వస్తుంది. f పవర్ 2000 అనుకోండి సపోజ్, కంటే కనపడదు ఇంకా షార్ప్నెస్ ఇలా వస్తుంది. అంతేగాని అయితే మనకి ఇలా ఇలా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇలా డ్రా చేస్తే మనకు కావాల్సిన సమ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అలా గ్రాఫ్ ఆఫ్ y equal to f of x implies graph of y equal to mod f of x f square f power 4. అబ్జర్వ్ చేశారా? పవర్స్ ఈవెన్. when powers are even, then flip the graph below x axis to the above x axis. Next, 13th one. Graph of y equal to f of x implies, see, graph of y equal to f of x implies y equal to f of mod x. అంటే ఏం చేయాలంటే వర్కింగ్ రూల్. ఫస్ట్ డ్రా ది గ్రాఫ్ ఆఫ్ known graph y equal to f of x, then if there is mod x, then remove the left hand side graph. Remove the left hand side graph, then copy the right side graph to the left hand side. ఈ గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత y యాక్సిస్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత రైట్ సైడ్ గ్రాఫ్ ఉంది కదా, అది ఇటు కాపీ చేయండి. దట్ ఈస్ ఆటోమేటికల్లీ గ్రాఫ్ ఆఫ్ y equal to f of mod x అవుతుంది. See, sin x implies y equal to sin x implies y equal to sin of mod x. What to do? First to draw the graph of sin x, sin 0 0. అయిపోయిందా? నెక్స్ట్ graph of sin of mod x. What to do? Remove no change on right hand side graph. ఏం మారు అలా వచ్చేస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ ఏం మారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ రిమూవ్ చేసింది. మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. మొత్తం రిమూవ్ చేశాను అనుకోండి, అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ టు డూ? దీన్ని కాపీ చేసేయండి. సో దిస్ ఈస్ గ్రాఫ్ ఆఫ్ y equal to sin of mod x. Last transformation, y equal to f of x implies mod y equal to f of x. Okay, ఇందాకేమో mod x, ఇక్కడేమో mod y. సేమ్ ఇది ఇలాగే సిమిలర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము? ఇప్పుడు ఇందాక ఏం చేస్తాము? y యాక్సిస్ ని లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ కాపీ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? x యాక్సిస్ కి బిలో ఉన్న గ్రాఫ్ ని రిమూవ్ చేసి రబ్ చేసి పైన ఉన్న గ్రాఫ్ ని కింద కాపీ చేయాలి. అలాగా. See example. y equal to sin x implies mod y equal to sin x. First to draw the graph of sin x. Sin 0 0. Bells. Okay na? Now
ఈక్వల్ టు sin x డ్రా చేస్తాను. ఏం చేయాలి ఇప్పుడు? బిలో ఉన్న గ్రాఫ్ మొత్తం రబ్ చేస్తాను. అంటే ఏం చేయాలి? మీనింగ్ ఏంటి? అబవ్ ఉన్న గ్రాఫ్ అలాగే ఉంచుకోవాలి. బిలో ఉన్న గ్రాఫ్ రబ్ చేసేసాను. ఇప్పుడు ఇలా వచ్చింది. ఏం చేయాలి? నౌ వీ హ్యావ్ టు ఫ్లిప్ ది గ్రాఫ్ అబవ్ x యాక్సిస్ టు ది బిలో x యాక్సిస్. దీన్ని కిందకి కాపీ చేయాలి. అంటే దీన్ని కాపీ చేయడం అంటే ఇలా వస్తుంది, దీన్ని కాపీ చేయడం అంటే ఇలా వస్తుంది, దీన్ని కాపీ చేయడం అంటే ఇలా, దీన్ని కాపీ చేయడం అంటే ఇలా. సో ఓవర్. దిస్ ఈస్ గ్రాఫ్ ఆఫ్ mod y equal to sin x. See last two three, y equal to f of x implies y equal to mod f of x. Flip the graph below x axis to the above x axis. Y equal to f of x implies y equal to f of mod x. If there is mod x, remove the left hand side graph, then copy the right hand side graph to the left hand side. Mod y equal to f of x. Remove the below x axis graph, then copy the above x axis graph to the below x axis. So transformation of graphs was completed. మొత్తం 14 వస్తాయి. ఇవి ఇప్పుడు మీరు విన్నారు, ఎగ్జాంపుల్స్ చూస్తారు, 2-3 డేస్లో మర్చిపోతారు ఆటోమేటిక్గా. ఎప్పుడు రీస్టోర్ అవుతాయి అంటే ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్లో రెగ్యులర్గా వస్తాయి గ్రాఫ్స్. సో ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ మొత్తం అయిపోయేటప్పటికి 90% రీస్టోర్ అవుతాయి. ఇంకా 10% కూడా మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా కొన్ని మళ్ళీ సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ మళ్ళీ వస్తుంది, రిపీట్ అవుతాయి గ్రాఫ్స్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అయిపోయేటప్పటికి రిపీట్ అవుతుంది. అంటే ఫాస్ట్గా గ్రాఫ్ ఆఫ్ sin x implies గ్రాఫ్ ఆఫ్ sin of x minus 5/6, గ్రాఫ్ ఆఫ్ tan x implies గ్రాఫ్ ఆఫ్ 3 tan x ఎలా డ్రా చేయాలి, ఎలా అనేది అలా ఫాస్ట్గా డ్రా చేయడం అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం అయిపోయేటప్పటికి వస్తుంది. సో మీకు ఎక్కడైనా అవసరం అయితే నోట్స్ ఉంటుంది కాబట్టి నోట్స్ ఒకసారి రిఫర్ చేసుకుంటే, అలా రిఫర్ చేసుకుంటా చూసుకుంటా ఎగ్జామ్స్లో అప్లై చేస్తా, స్టడీ అవర్లో అప్లై చేస్తా, అప్పటికి మీకు ఫైనల్గా